Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఆన్లైన్ జాబ్స్ ఇది ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది అలర్ట్ ఇచ్చినా సరే మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి రీసెంట్గా ఆన్లైన్ జాబ్ త్రూ చాలా వరకు మోసపోవడం అనేది జరిగింది. ఏ రకంగా అంటే అతను జాబ్ సర్చింగ్లో ఉన్న తర్వాత రోజు అతని రెజ్యూమే అనేది ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ కొన్ని ఆన్లైన్ సైట్లో కూడా ఈ జాబ్ ఉంది అని అంటే వారు ఇలా ఇస్తూ ఉంటారు కదా, మీరు ఆన్లైన్ ఇంటి దగ్గరే ఉండి మీరు జాబ్ వర్క్ చేస్తూ ఉంటే మీకు ఇంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పేసి అనగానే సరే నేను ఎలాగో ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే అక్కడ వచ్చిన నెంబర్కి కాల్ చేసేసి నేను ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఓకే నైట్ షిఫ్ట్స్ అయినా పర్వాలేదు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అండి మీరు ఒకసారి డెమో క్లాసెస్ ఉంటాయి, మీరు ఒకసారి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, దాంట్లో మేము ఇలా ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటే సరే అని చెప్పేసి డెమో క్లాసెస్ 2 days అటెండ్ అవ్వడం జరిగిన తర్వాత నెక్స్ట్ అతన్ని హైర్ చేసి అతనికి ఒక 2 months వరకు కూడా ఎలాంటి జాబ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, శాలరీ పరంగా ఇబ్బంది లేకుండా అతనికి అన్నీ బాగానే ఉన్నాయి. ఇక 3rd month నుంచి వెళ్ళి కూడా అతను వర్క్ చేస్తున్నాడు కానీ శాలరీ అని అంటే నెక్స్ట్ మంత్ పడిపోతుంది. మీరు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే మీరు వర్క్ ఎలా చేస్తూ ఉంటారో దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ అయిపోయి మీకు శాలరీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అలా చెప్తూ వస్తూ ఉన్నారు అన్నట్టు. అంటే మనది ఆన్లైన్ కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్ళి మనల్ని ఆపరేట్ చేస్తారో కూడా తెలియదు. వారు ఈ ఇండియాలోనే ఉంటారా లేదంటే అదర్ కంట్రీ నుంచి వెళ్ళి వారు మనకి ఆపరేట్ చేస్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే మనకు కొంచెం ఒక డేటా ఇస్తారు. ఆ డేటా ప్రకారంగా కొన్నేమో యాప్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేలాగా చేస్తారు. కొన్నేమో కింద కామెంట్ రూపంలో కామెంట్స్ పెట్టించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని లైక్స్ కొట్టమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి జాబ్స్ అన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక 10-15 కొట్టాము, 15 వాటికి లైక్స్ కొట్టాము లేదంటే కామెంట్స్ పెట్టాము అంటే దానికి ఒక 150 రూపీస్, 100 రూపీస్ అలా దానికి ఒక లెక్క ఉంటుంది అన్నట్టు. దాని ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఇస్తూ వస్తూ ఉంటారు. శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఒక 30 to 35 వరకు మీకు మేము ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. అంటే ఇవన్నీ చేస్తాయి లెక్క ప్రకారంగా. లేదనుకుంటే మీరు ఎంత యావరేజ్ చేసుకున్నా కూడా ఒక 15,000 వరకు కూడా ఎక్కడికి వెళ్ళదు. మీకు వీలైనప్పుడే మీకు కుదిరినప్పుడే మీరు ఇంటి నుంచెల్లే పని చేసుకోండి అని చెప్పేసారంటే దీనికి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయిన తర్వాత ఇతను 2 months వరకు కూడా ఎలాంటి శాలరీ ఇబ్బంది లేకుండా బాగానే వాళ్ళు సైడ్ క్రెడిట్ చేయడము అంతా ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది. 3rd month నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే మనకు ఇవి డబ్బులు ఇంకా క్రెడిట్ అవ్వలేదు, సో మీరు ఏం చేస్తారు అని అంటే మీరు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, ఇంత బాగున్నారు కదా, మిమ్మల్ని మేము హయ్యర్ పొజిషన్కి ప్రమోట్ చేస్తాము, ఇక్కడైతే ఇలాగే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హయ్యర్ పోస్ట్కి మేము ప్రమోట్ చేస్తే దాని ప్రకారంగా మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ఇది కంపెనీతో బేస్డ్ అయి ఉండదు, ఇది అదర్ కంపెనీ నుంచి వెళ్ళి మనకి ఆపరేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళకు అసలు శాలరీస్ అనేవి ఆగవు, ఎందుకంటే మీరు పొజిషన్ పెరుగుతుంది కాబట్టి ఇంకా మీరు ఖచ్చితంగా డైలీ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. కొన్ని 8 hours వరకు మీకు వర్కింగ్ అవర్స్ ఉంటుంది. ఆ వర్కింగ్ అవర్స్లో షిఫ్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అతన్ని నమ్మించే ప్రయత్నం చేసిన తర్వాత దానికి కొంత అమౌంట్ అవుతుంది. మీరు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వాలి కాబట్టి, అదేవిధంగా ఫ్రీలాన్సింగ్ నుంచి ఇప్పుడు ఎంప్లాయీగా రావాలి కాబట్టి మీరు షిఫ్ట్ అవ్వడానికి మనం అన్ని ఏర్పాటు చేసి మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తాము, దాంతోపాటు మీకు ఒక ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అది అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఎంత పే చేయాలి అంటే వాళ్ళు చెప్పింది 3 lakhs వరకు మీరు ఇవ్వాలి. అది ఒక 2,50,000 అనేది మొత్తం కూడా కంపెనీ తీసుకుంటుంది. ఒక 50,000 అనేది మీరు డిపాజిట్ చేసినట్టుగా ఉంటుంది, ఎందుకంటే ల్యాప్టాప్ అనేది మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఉంటుంది అని చెప్పేసి అతన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అమ్మో ఇంతనా అంటే శాలరీ కూడా మంచి శాలరీ చెప్పారు. ఒక 60,000 వరకు శాలరీ చెప్పడంతో ఓకే ఫైన్ నాకు ఓకే అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఇది ఎలా ఇన్స్టాల్మెంట్లో బేస్ చేయొచ్చా లేదంటే శాలరీ ప్రకారంగా చేయాలా అని చెప్పేసి అంటే లేదండి మీరు ఖచ్చితంగా ఇప్పుడే పే చేసేస్తే అన్నీ చూపిస్తామని చెప్పేసి వాళ్ళు కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా అతనికి పంపించి చాలా నమ్మించే ప్రయత్నం చేశారు. అలా అతను ఒక 2 months వరకు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి అంత చేసి వాళ్ళ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, బయట వాళ్ళని అడగడం కాదు. తీసేసుకొని అంత చేసిన తర్వాత 3 lakhs అనేది పే చేసిన తర్వాత ఇమీడియట్గా అసలు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కాల్ లేదు, ప్లస్ తర్వాత ఈ జాబ్ ఆఫర్ లేదు, ఏమీ లేదు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇలాంటి మోసాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డబ్బులు అనేవి ఇప్పుడు అతనికి నెలకి ఒక 20,000 2 నెలలు ఇచ్చారు అంటే 20,000 40,000 ఇచ్చారు. ఆ 40,000ను ఇతని దగ్గర నుంచి 3 లక్షల రూపంలో వసూలు చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సైట్ నుంచి వచ్చారు, ఏ నెంబర్ అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో తెలియదు. ఎందుకంటే ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత మా కన్సర్న్ పర్సన్ మాట్లాడతారని చెప్పేసి ఇంకో నెంబర్ వాళ్ళు వస్తారు. అది కూడా వాళ్ళు డబ్బులు పే చేస్తున్నప్పుడు ఏంటంటే మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు డైరెక్ట్ వెళ్తాయండి, మీరు అక్కడే పే చేయండి, వాళ్ళు మీకు ఒక స్లిప్ పంపించడం జరుగుతుంది, ఆ స్లిప్లో మొత్తం ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారన్నట్టు. చెప్పిన నేపథ్యంలో అతను అంతా నమ్మేసి పంపించంగానే ఒక స్లిప్ వచ్చింది, హెచ్ఆర్ ఫోన్ చేసింది, అన్నీ జరిగాయి. అవన్నీ తీసుకొని నాకు చూపించిన తర్వాత ఇదంతా చేసేస్తే ఎక్కడ ఇంకింతే. ఏది జరిగినా క్రైమ్ మనకు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే ఇలాంటి ఆన్లైన్లో జరిగితే ఎక్కడికి వెళ్తాం, ఐటీ మనం సైబర్ క్రైమ్ పోలీసుల వాళ్ళకి వెళ్ళేసి కేసు ఫైల్ చేయడము, తర్వాత నెక్స్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడము, తర్వాత నెక్స్ట్ కేసులు కోర్టులు అని చెప్పేసి తిరగడము, వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామా అని చెప్పేసి అంటే వాళ్ళు చాలా డొమైన్స్ యూజ్ చేస్తారు. ఒక్క డొమైన్ నుంచి కానే కాదు, చాలా డొమైన్స్ యూజ్ చేస్తారు. ఒక్క డొమైన్ క్లోజ్ అయినంత మాత్రాన ఇంకొక డొమైన్ వాళ్ళకు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. ఇలా దాదాపుగా వారు ఒక్క రోజులోనే మినిమం టు మినిమము వేలలో కొంతమందిని మోసం చేస్తూ ఉంటే లక్షలలో నెలలో లక్షలలో ఇలా అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్న వాళ్ళందరూ కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. తిరిగి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం పడితే ఉన్న డబ్బుల్ని కూడా పెట్టేసి అప్పుల పాలయ్యి కొంతమంది ఇబ్బందులు పడుతున్న దాఖలాలు చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో దయచేసి మీరు ఆన్లైన్ జాబ్స్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం దయచేసి నమ్మొద్దు. అదంతా కూడా మ్యాక్సిమం ఫేక్ మాత్రమే ఉంటుంది. ఒక నెల లేదా 2 నెలలు మీకు వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారేమో, కానీ 3వ నెల నుంచి మాత్రం ఖచ్చితంగా మనం మోసపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు డబ్బులు పే చేయమంటున్నారు అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి అసలు ఇంట్రెస్ట్ చూపించకూడదు. చూపించారు అంటే అనవసరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కనుక ఒకవేళ దొరికితే మాత్రం ఐటీ యాక్ట్ కింద 66, 67 అలాంటి సెక్షన్స్ కింద వారికి కేసులు ఫైల్ అవుతాయి. ఫైల్ అయిన తర్వాత వారు ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్ అంటే మాత్రం నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.